చాలా రోజుల తర్వాత ఇక మీరే నేనే మాట్లాడుతున్నా చూసినమ్మా మాటలు. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే. హాయ్ టు ఆల్, దిస్ ఈజ్ వదినా మర్దల్ సరదా వ్లాగ్స్. సో చాలా రోజులు అయిపోయింది మీ ముందుకు వచ్చేసి ఒక చిన్న వ్లాగ్ తోటి అయితే వచ్చేసినాం. అది ఇటు ఎందుకంటే ఇవాళ టైం తీసుకున్నాం చాలా రోజుల తర్వాత. ఇక మీరే నేనే మాట్లాడుతున్నా చూసినమ్మా మాటలు మాట్లాడతలేరు. సో ఈరోజు ఏంటంటే చిన్న వ్లాగ్ ఎందుకు చేస్తున్నాం స్టార్ట్ చేసినామంటే మా ఇద్దరు మర్దలకి ఇవి చీరలు కొలాబరేషన్స్ ఎప్పుడో ఉండే. సో ఇప్పుడు కట్టుకురు నన్ను, ఇప్పుడు కట్టుకురు మీరు కట్టుకొని షాప్కి వస్తారు, షాప్కి వచ్చి అనుకో ఇక నన్ను గట్టిగా స్టాక్ అంటారు కస్టమర్ అంతా అనేసి అయితే అన్న. సో దానికోసం అయితే రెడీ తెలుసా మాకు చీరలు అప్పుడు కట్టుకోనికి ఛాన్స్ రాలేదు. ఒకసారి కట్టుకున్నాం నవరాత్రి అప్పుడు కట్టుకురు. నవరాత్రి ముందు ఎప్పుడో కొలాబరేషన్ కి తీసిన చీరలు ఆ ముగ్గురం కలిసి కట్టుకుందామని. నేను ఇందులో రెడ్ కట్టుకున్నా, వీళ్ళు ఇవి కట్టుకురు. కానీ ఇంత దీపాలు అయిపోయింది. ఇప్పుడు ఇయర్ ఎండింగ్ వచ్చేసింది. సో ఇయర్ ఎండింగ్ లో వీళ్ళు శారీస్ కట్టుకురు. ఇప్పుడు వీళ్ళ కోసం మనం స్టాక్ తెప్పియాల్సింది, ఎందుకంటే షాప్ కి వస్తుంది మా మేధావులు షాప్ కి వచ్చినప్పుడు మేము వీడియో చేసినాం అనుకో అందరు అడుగుతారుగా. సో రీస్టాక్ చేయాలి కాబట్టి ఇదైతే. అండ్ ఇంకోటి ఏంటంటే మాట్లాడాలి ఇక ఏంటంటే బర్త్డే ఫ్రైడే క్లోజ్ ఉంటది షాప్. సో అద్విత బర్త్డే ఉంది 31 అక్టోబర్ కి. చూడుపో లేదు అద్విత నేను తీస్తున్నా. మీ మర్దలు మా మరదలు ఏంటిది ఏం చేస్తుంది? మా మరదలు ఏం చేస్తుంది? అవును చెప్పు చెప్పు చెప్పు. ఇగో మా మమ్మీ వాళ్ళ మరదలు మా మమ్మీని సతాయిస్తున్నారు. మాట్లాడు సార్. పొవ్వల్ బర్త్డే రేపు అద్విత బర్త్డే. అద్విత బర్త్డే కి మేము అందరం ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత మేము ఇంట్లోకి బయటకి మనమైతే అద్విత బర్త్డే పెట్టుకొని అద్విత అన్ని అరేంజ్మెంట్ చేసుకోవాలి. అవి ఎంత ముద్దు కూర్చుంది చూడిపోయి కార్లో. సో మాకు టెన్షన్ పెడుతుంది అద్విత. సో రేపైతే అద్విత బర్త్డే ఉంది, మేము అందరం కలిసి ఫామ్ హౌస్ కి పోతున్నాం. అది కూడా వికారాబాద్ సైడ్ ఫామ్ హౌస్ కి అయితే పోతున్నాం. మన ఫామ్ హౌస్ నియర్ ఎవరైనా ఉంటే వికారాబాద్. సో నేను డీటెయిల్ గా ఏ ఫామ్ హౌస్ కి వెళ్తున్నానని రేపు క్లారిటీగా షార్ట్ వీడియో చేస్తా. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాం. ఫిక్స్ అయిపోయి ఫుల్ గట్టిగా నేనైతే పోతే దుంటా. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తామని పోతున్నాం. కానీ ఏం జరుగుతుంది క్వశ్చన్ మార్క్ అనమాట. ఇప్పుడు ఆన్ చేస్తాం వీడియో అంతా. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తాం. శైలత మేము అంటున్నాడు, శైలత మేము అంటదే పని చేయకు. సరే కానీ శైలత మేము చెప్తుంది. వాటర్ లో ఫుల్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాం. నేనైతే మొత్తం ఏం చేస్తావు? ఎడ దుక్కుతాను ఫామ్ హౌస్ దుక్కుతుందంట. ఎడ దుక్కుతారు ఫామ్ హౌస్. మొక్కలు చూడు పాపం పిల్లలకి. ఫామ్ హౌస్ మనకి అట్లా చెప్పు. ముఖాలు చూడండి మా పిల్లలే. మేమైతే అసలు పట్టించుకోక మా పిల్లలు ఎట్లా అవుతుంది నా రందంతా అదే తెలుసా డైలీ. ఏం చెప్పు. మనం కష్టపడితేనే రేపు సుఖంతో ఉంటారు. అది అట్లా అనమాట. సో మస్తు ఫీల్ అవుతున్నాం. మా పిల్లల్ని పట్టించుకుంటలేను, వ్లాగ్స్ చేస్తలేము, అసలు ఏం జరుగుతుంది మా లైఫ్ లో ఉన్న క్వశ్చన్ మార్కులు ఉన్నాము. కానీ డైలాగులు గుర్తు చేస్తుంది అనమాట పల్లె. ఒకటి కావాలంటే ఒకటి వదిలిపెట్టుకోవాలి అక్క. అది ఈ ఫీల్డ్కి దిగినాము. వ్లాగ్స్ బి చేయొచ్చు కానీ ఎందుకు చేస్తున్నాం వ్లాగ్స్ చెప్పు. ఇంట్లో చేయొచ్చు, షాప్ కడ అదే కష్టపడుతుంది. ఇన్ని రోజులు అంటే వ్లాగ్స్ ఎందుకు ఆపినామంటే ఒకళ్ళు ఉంటే ఒకళ్ళు లేకపోతే వ్లాగ్స్ అంత ఇష్టపడతలేరు. సో అందరు ఉండాలంటారు వ్లాగ్స్లలో. ఇక అంత పాసిబుల్ కాదు, ప్రతి ఒక్కరు వ్లాగ్లు ఉండాలంటే పాసిబుల్ కాదు. కాబట్టి కొన్ని రోజులు అయితే వ్లాగ్స్ అయితే ఆపినాము. బట్ ఇప్పుడు మేబీ షాప్ పెట్టినాం కాబట్టి కొంచెం ఇంకా నాకు తెలిసి ఇంకో 15 days టైం పడుతుండొచ్చు. ఆల్రెడీ ఇప్పటికి ఒక 17 to 20 days కానీ వస్తుంది. ఇంకొక 10 to 15 days టైం బట్టి సెట్ అయిపోయినాక అంత మేనేజ్మెంట్ కప్ప చెప్పి అప్పుడు స్టార్ట్ చేస్తా వ్లాగ్స్. కానీ మిస్ అవుతున్నా లేదా పల్లవి శైలు వ్లాగ్స్ ని? నేనైతే ఘోరంగా అంటే ఘోరంగా మిస్ అయిపోతున్నా తెలుసా. అసలు ఎంత ఘోరంగా మిస్ అవుతున్నా అంటే వ్లాగ్స్ ని చెప్పొద్దు.
అంతా మిస్ అవుతున్నా. ఎందుకంటే ఒకప్పుడు మా లైఫ్ స్టైల్ ఎట్లుండే, ఇదంతా ఇట్లుండే, ఇక్కడ మేము వంటుంటుండే, ఇక్కడ పల్లె వండుతుండే, ఇక్కడ తింటుండే, ఇక్కడ జుట్లు. ఇప్పుడు జుట్లు ఎన్ని రోజులైందంటే మేము ఈరోజు జుట్లు వేసుకొని, అప్పుడు ఎప్పుడో శైలు పెళ్ళైన కొత్తలే కదా శైలు, పెళ్ళైన కొత్తలా మస్తు ఎంజాయ్ చేసినాం లైఫ్. అసలు అసలు ఎంత బాగా ఎంజాయ్ చేసినాం అంటే లైఫ్ ని. ఎప్పుడైతే శైలు కన్సీవ్ అయింది, వాలీబాల్ ఆడినాం. సో శైలు కన్సీవ్ అయినాక కొంచెం రోజులు ఎంజాయ్ చేసినాం, అంటే అప్పటికి సీక్రెట్ గా తెలిసి. కొన్ని రోజుల తర్వాత లేదు ఏమొద్దు ఏమొద్దు. సో కొన్ని రోజులు అది అర్థం చూసినావా, గట్ల గట్ల అయిపోయింది అనమాట మా లైఫ్ స్టోరీ. ఇక కొన్ని రోజులు బాధలు తీసినాం, కొన్ని రోజులు సంతోషపడ్డాం. కానీ మా సంతోషాన్ని మీకు అందరికి చూపించినాం. ఎందుకంటే మా బాధలు చూపించినాం అనుకో మీరు మూడ్ ఆఫ్ అవుతారు, మీరు డల్ అవుతారు. అందుకనే మా బాధలు ఏవి చూపించమన్నమాట ఎప్పుడు కూడా. సో గట్లా అయింది ముచ్చట. ఇప్పుడు పోదామా లేదా షాప్కి? ఇప్పటికి ఆల్మోస్ట్ 2 అవుతుంది. ఇవాళ ఫస్ట్ టైం చాలా లేట్ పోతున్నాం. వ్లాగ్స్ బి చేస్తున్నాం. శైలు నీ వల్లనే అంటుంది అక్క. ఇగో ఇప్పుడు రెడీ అయ్యారమ్మా. ఇగో ఇవి ఎప్పుడో అదేమంటారు నవరాత్రి కాక ముందుకు కొలాబరేషన్స్ కోసం అని తీసినుండే. అసలు ఏమన్నా శారీసా అప్పుడెప్పుడో చేసిన వీడియోస్. స్టిచ్చింగ్ చేసుకోగానే నవరాత్రి వచ్చింది. నవరాత్రి టైంలో బిజీగా ఉండి వీడియోలు అయితే వేయలేకపోయినాము. సో ఇప్పుడు మా మరదలు మన శ్రీ వినాయక కలెక్షన్ స్పేస్ సిల్క్ 1099 శారీస్ ఆఫర్లో 999 పెడుతున్నాం అనమాట ఈరోజు. సో ఆ శారీస్ అయితే ఇప్పుడు వీళ్ళు వేసుకున్నందుకన్నా నేను స్టాక్ అయితే తెప్పేయాలి. సో స్టాక్ తెప్పిస్తాను ఫిక్స్ అయిపోయినా కాబట్టి ఈ వీడియో కోసము మేము రెడీ అవుతున్నాము. ఆ రెడీ అయ్యే సిచ్యువేషన్లో ఒక వ్లాగ్ అయితే వేద్దాం, చాలా రోజులు అయింది కదా ఇట్లా ఎంజాయ్ చేయక అని చెప్పేసి ఒక చిన్న ఎంజాయ్ చేసుకుంటే వ్లాగ్ అయితే స్టార్ట్ చేసినాం. చలో ఇప్పుడు మనం పోదామా? కంటిన్యూ. కలర్లు చూసుకోరే, ఒకసారి వేసుకొని చూడు పోరి. మమ్మీ బ్లాక్ వద్దు, బాగాలేదు అద్విత ఆడబెట్టి. నువ్వు బర్త్డే రోజు మంచి డ్రెస్ తీసుకో, ఒకసారి వేసుకో. ఇక్కడ ఈ ప్యాంట్ తీసుకుంటున్నావు శాము, తీసుకో. అది తీసుకొని చెప్పు పైన కంచి వేసుకోమని పో. పల్లవి నువ్వే బాగుంటుంది అట్లా, పల్లవి సెట్ అవుతుంది వాళ్ళకి. ఏం కదా పో. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ అదిత, హ్యాపీ ఇట్లా హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ అదిత. తాత ప్రేర్ చేసినాం కానీ ఒక్క నిమిషం ఆగు, స్ప్రే కొడతానంట బాగా. కొట్రా ఏరా ముఖం కొట్టక రావాలా, పైన కొట్ట ఇట్లా. అయ్యి శివ ఇట్లా ముఖం ఉడక. హ్యాపీ బర్త్డే టు అది చూడు, అది పట్టుకోండి. మొత్తం రుద్దు మంచిగా కడిగేసే వెంకట్ కడిగేసే. వన్ బర్త్డేకి ఎంజాయ్ చేయలేదు కదా, ఎంజాయ్ బిడ్డ. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ డాడీ. ఇగో నేను కేక్ పట్టుకొని తిరుగుతున్నా మళ్ళీ అప్పటి నుంచి. 1 minute నేను ఆ కేక్ ని పట్టుకొని తిరుగుతున్నా. ఆయన స్ప్రే కొడతాడో ఒక ప్లేట్ తీసుకో డాడీ పెడతారు. నా బర్త్డే రోజు
కొట్టి 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 ఒక ప్లేట్ తీయండి మమ్మీ. చాలా చిన్న గుర్తున్నావు అది చాకే అది తాతకు పెట్టినాక ఆయన తాతకు పెట్టారావు అది శ్రీతో చెల్లెవాళ్ళ హ్యాపీ బర్త్డే పెట్టలేడు పండగ జరగాలి అక్క బాల్ తింటూ అన్ని బాల్ ఎత్తలేడు అక్కడ ఎత్తలే ఫోన్ బాల్ ఎత్తలే అక్కడ ఎత్తలే నో నో మేము తినాం మేము గుడ్ బాయ్ అడితే బాల్ దిగో దిగో ఇగో అద్దిత కెమెరా అంతా గడిలో మళ్ళీ ఇప్పుడు ఇష్టం చాక్లెట్ అందరము ఇట్లా సెల్ఫీ కాదు అక్క ఒకసారి వీడియో తీయక ఇది మంచిగా వస్తుంది అయ్యో పిల్లలకు తింటాడేం రా ఇది పడేయగలరే అమ్మా మస్తు ఇప్పిస్తా అద్వితానికి ఏదంటే అది ఇప్పిస్తా అన్న వీడియో ఆల్రెడీ రన్ అవుతుంది మమ్మీ కనబడుతుంది వీడియో ఆల్రెడీ రన్ అవుతుంది హ్యాపీ బర్త్డే అద్విత హ్యాపీ బర్త్డే టు యు గుర్తుపెట్టుకో శామ్ బర్త్డే రోజు 10 ఫిక్స్ అయిపోయినా ఏం కొడతా అప్పుడు అయ్యో వాడికి రేపు పాపం ఎట్లా చూస్తుంది చూడు ఇక 1 months లో ఏమనుకుంటుండే సార్ ఎవడరా వీళ్ళంతా కదా ఇచ్చేసి పెద్ద పెద్ద ఉన్నదే ఆడా అవే పెద్ద పెద్ద ఏమంటే